జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే గనక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటారు. ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనం పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మనము ఓవరాల్గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకము పరిశీలనలో మీకు ఇందులో ఏదైనా పాయింట్లు ఉన్నట్టయితే గనక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ, దాని తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్ని కూడా జాతకంలో ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకంలో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి వారికి జూన్ మాసం. మిథున రాశి వారికి వెనక గొయ్యి ముందు నెయ్యి అనేటువంటి పరిస్థితి నుంచి ఒక ప్రస్థాన దారి వేసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితికి అయితే ఏర్పడ్డారు. ఎందుకంటే కనుక బుధుడు మీ రాశిలో రావటం, అలానే మీ స్వస్థానంలో ఉన్నటువంటి గురువు శుక్రుడు కూడా 2వ స్థానంలో రావడం అదృష్టం అంటే అలా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకున్నటువంటి యాక్టివిటీస్ కానీ, సెన్సిటివ్ తత్వానికి కానీ అన్ని కూడా కష్టపడిన వాళ్ళ ప్రతిఫలం లభిస్తుంది అనేటువంటి పరిస్థితికి ఏర్పడినారు. ఉంచాలా దించాలా అనే పరిస్థితి నుంచి ఉంచాలి కాదు కూర్చుంటారనేటువంటి స్థాయికి అయితే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎన్నో రకాల స్థితిగతుల నుంచి కూడా, ఎన్నో రకాల మాటల నుంచి కూడా వచ్చేసి ఇప్పుడు జూన్ మాసంలో వచ్చేటప్పటికి ఏమైందంటే కనుక గ్రహాలన్నీ కూడా సానుకూలపడేసి గురుబలం అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే పెళ్లిళ్ళు కాని వారికి, పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్న వారికి లవ్ అనేది సక్సెస్ అవ్వదు. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వారికి అన్ఎక్స్పెక్టెడ్ గా సంబంధాలు కుదరడం, అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లిళ్ళు అవడం కూడా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే గురు శుక్రులు ఏకమయ్యి కర్కాటక రాశిలో 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి అలాంటి అదృష్టం ఉంటుంది. లేదు అంటే కనుక సహాయ సత్కారాలు ఎక్కడి నుంచైనా సహాయం పొందడం కానీ, సహాయం అందుకోవడం కానీ మీకు లభ్యపడుతూ ఉంది. జాబ్ లో ఏదైనా వెసులుబాటు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఇంకేదైనా ట్రాన్స్ఫర్స్ కూడా మీకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు వెతికేటువంటి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా వెతకండి. జూన్ 15వ తారీఖు తర్వాత మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే జాబ్ లో కూడా మీకు మంచి స్థానం దొరికేటువంటి అవకాశం, అదృష్టం కూడా మీకు లభ్యపడుతూ ఉంది. ఇకపోతే మిథున రాశి వారికి
మరొక అదృష్టం ఏంటంటే కనుక ఎన్నో సంవత్సరాలు పెళ్ళయి పిల్లలు పుట్టట్లేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటారో వారు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్ళైన వారికి పిల్లలు పుట్టే అదృష్టం అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ఆ మరో ప్రయత్నం చేయొచ్చు. అలానే ఇక ఆర్థికపరమైన ఇబ్బందులు, మీరు ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నారా, మీరు ఎక్కడైనా నష్టపోయి మోసపోయి ఇబ్బంది పడేసి ఉన్నారా, ఎక్కడైనా మీరు అలాంటి ఇబ్బందులు ఉంటే కనుక వాటన్నిటిని ఉపశమనంగా వారు చేసిన తప్పులు వారు ఒప్పుకొని మీ దగ్గరకు వచ్చేసి క్షమాపణ చెప్పేటువంటి ఆ అదృష్టం కూడా మీకు ఉన్నది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. అలానే ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చేటువంటి దానికి ఆ అదృష్టం కూడా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. 14వ తారీఖు తర్వాతనే ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు మీకు కలిసి వచ్చేయడం దానికి కనిపిస్తుంది. మీరు ఏదైతే పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కావాలనుకుంటారో అలాంటివన్నీ కూడా మీకు చెంతకి చేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఈ జూన్ మాసంలో మీకు తొలి అడుగు అనేది వేసుకోవచ్చు. స్టార్ట్అప్ కంపెనీస్, ఏదైనా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అలానే సినీ రంగం కానీ రాజకీయ రంగం కానీ ఏదైనా మీరు పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నటువంటి స్లీపింగ్ పార్ట్నర్ గా ఉండాలనుకున్నటువంటి కంపెనీస్ ఏమైనా ఉంటే కూడా వాటన్నిటిలో కూడా మీకు మంచి చైతన్యం వస్తుంది, మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ జూన్ మాసంలో మాత్రము ఖచ్చితంగా మీరు 14వ తారీఖు నుంచి మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అదృష్టం ఉంటుంది. ఖచ్చితంగా ప్రయత్నం చేసి చూడండి. ఎందుకంటే జూన్ మిస్ అయిందంటే మాత్రము మళ్ళీ అక్టోబర్ వరకు ఆగాల్సి వస్తుంది. కాబట్టి జూన్ లో మొదలు పెట్టేటువంటిది ఏది అయినా కూడా మీకు దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇంకా అన్ని రకాల అభివృద్ధి అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంకా ప్రత్యేకించి మీకు చిన్న పరిహారం ఏమిటంటే కనుక రావి చెట్టు, వేప చెట్టు ఎక్కడైనా ఉంటే కనుక గురువారం రోజున 4:30 లోపు ఎక్కడైనా సరే దీపారాధన చేయండి. ఉదయం సమయంలో చేసినప్పుడు ఇంకా మంచిది. ఎక్కడైనా ఉసిరి చెట్టు ఉన్నా లేదా నిమ్మ దీపారాధన చేయండి. చాలా అదృష్టం అనేది మీకు ఉంటుంది. ఇక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న మిథున రాశి వారికి జూన్ మాసంలో కొంతమేర అదృష్టం కాదు బాగానే అదృష్టం ఉంది అని అనుకోవచ్చు. ఇకపోతే ఈ రాశి వారి గనక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టం అయితే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి. వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఉంది, ఆ సమస్యకు తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసిన వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారైతే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దున దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్ గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే కనుక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్య నుంచి రేత్రి గాని లేదా మంగళవారం రేత్రి గాని కనుక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి గాని, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుగోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్క రోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ ఒక దత్తాత్రేయ స్వామి వారు ఉండేటువంటి ఆలయంలో కనుక నిద్రించండి. అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేల పడకి చేయాలి. అలానే నాన్ వెజ్ పూజించకూడదు. శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే కనుక దత్తాత్రేయ స్వామి వారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకి చట్నీ చేసి పెట్టకూడదు, అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే కనుక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరకోశ, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదా? పెళ్లిళ్ళై కూడా
భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా, పెళ్ళి అయి కూడా పిల్లలు పుట్టట్లేదా, వ్యాపార వృద్ధి రావట్లేదా, ఇవన్నీ మీకు ఉన్నాయంటే కనుక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడేలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకత లింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్టకంగా అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారంలో చేసుకుంటే కనుక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి గాని, ఆరోగ్య సమస్యలు గాని, కోర్టు వ్యవహారాలు గాని ఉన్న వారైతే కనుక మరకతి గణపతి గాని, మరకత శివలింగం దగ్గర గాని మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవ్వడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది.